శ్రీ గడ్డం ప్రసాద్ గారికి హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం బొకేతో స్వాగతం చెప్తారు. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అడిషనల్ మాట్లాడుతున్నారు ఏమన్నదంటే పర్మిషన్ తీసుకొని పోవాలని బయటికి పర్మిషన్ కంపల్సరీ తీసుకోవాలి. ఎన్ని పైసలు రాని ఎంత ఆర్థికంగా లేదు భర్తను గౌరవించడము భారతదేశ స్త్రీ గుణం అది. అక్కడెక్కడ తేడా రావద్దు. అత్తమామలను ప్రేమించడం కానీ భర్తను గౌరవించడం కానీ మీకు ఎన్ని డబ్బులు వచ్చినా కూడా తేడా రావద్దు. అదొకటి. ఇక వారు మరి డ్రెస్ రాగానే డ్రెస్ అయితే చాలా బాగా అనిపించింది. నేను ఎందుకు వేసుకున్నారు ఇట్లా అనుకుంటున్నాను. జనరల్గా అయితే జాబులు చేసేటోళ్ళు వాళ్ళు వీళ్ళు వేసుకుంటున్నారు. మీరు ఎందుకు వేసుకొని వచ్చిండ్రు ఇట్లా యూనిఫామ్ డ్రెస్ ఎందుకు వేసుకొని వచ్చిండ్రు అనుకున్నా. కానీ వేణుగోపాల్ మాట్లాడేటప్పుడు చెప్పినట్టు మీరు ఉట్టుకొని వేసుకొని వచ్చుకున్నందుకు మీకే అభినందనలు తెలియజేస్తాను. ఈ నారాయణపూర్ దగ్గర ఓ టెక్స్టైల్ పార్క్ తీసుకురావాలనే ఆలోచన ఆ రోజుల్లోనే చేసింది. ఒక్క టెక్స్టైల్ పార్కులో 5,000 మంది మహిళలు పనిచేసే అవసరం ఉండే ఆ రోజుల్లో. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పోయింది, 10 ఏళ్ళు వేరే ప్రభుత్వం వచ్చింది, అది కాలేకపోయింది. కానీ నా మనసులో మాత్రం ఇంకా టెక్స్టైల్ పార్క్ ఒకటి తీసుకురావాలి, తీసుకొచ్చి మీ అందరికీ ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశం మాత్రం ఉన్నది. అట్లనే మరపల్లి ప్రాంతంలో ఘనాపూర్ అనే విలేజ్ ఉన్నది, అక్కడ కూడా ల్యాండ్ అక్విజిషన్ చేసినాము, ఇక్కడ కూడా ల్యాండ్ అక్విజిషన్ చేసినాము. కానీ తప్పకుండా ఆ 2 టెక్స్టైల్ పార్కులను తీసుకురావాలనే ఉద్దేశం ఉన్నది. అట్లనే బాబు మోజస్ గారికి నేను చెప్పడం ఏంటంటే కుట్టు మిషన్లు అయితే నేర్పించేసినాం మా చెల్లెలు. మరి దానికి కావాల్సిన ఏమంటారు పని అయితే కావాలి కదా. పని కావాలంటే నువ్వు హైదరాబాద్లో ఉన్న పెద్ద కంపెనీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళను వికారాబాద్ దాకా తెచ్చే బాధ్యత నీది. తెచ్చి ఈ కుట్టు మిషన్లకు పని కల్పించే బాధ్యత మీది. మీతో కానప్పుడు నా దగ్గర నేను తప్పకుండా వాళ్ళతో మాట్లాడి ఇక్కడ తీసుకొచ్చే ఏర్పాటు చేస్తాను.